హలో అండి, ఐఎమ్ రమ్య లైఫ్ స్టైల్ ఛానల్. వెల్కమ్ అండి. ఇప్పుడు మీకు గుడ్డుతో పచ్చడి దించబోతున్నాను. ఫస్ట్ ఇట్లా గుడ్లు బాయిల్ చేసుకోవాలండి. మీరు ఫస్ట్ అయితే మెంతులు, జీలకర్ర, ఆవాలు ఫ్రై చేసుకొని పెట్టుకొని మిక్సీ వేసి రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు ఈ బాయిల్ చేసిన గుడ్లను లోపల తీసేసి బయట బయట పీసెస్ మాత్రమే ఒక చిన్న చిన్న పీసులు వేసుకోండి. చాలా టేస్ట్ ఉంటుందండి. ఒక 10 మినిట్స్ 15 మినిట్స్లో అయిపోతుంది. మీకు ఇది 2 వీక్స్ దాకా నిల్వ ఉంటుందండి. ఇప్పుడు సమ్మర్ కదా, ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఫస్ట్ ఇలా నేనైతే 4 స్పూన్ల ఆయిల్ పోసానండి, పచ్చడి కదా. ఇవి ఎగ్స్ అండి, ఆయిల్ పోసి ఎగ్స్ ఫ్రై చేసుకోవాలండి గోల్డ్ కలర్ వచ్చే వరకు. ఇది గోల్డ్ కలర్ అయిపోయాయండి. నేను సైడ్కి తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందాక మనం ఆయిల్ ఉంది కదా, ఆయిల్లోనే అల్లం వెల్లిపాయ పేస్ట్ అండి. ఇది నాది న్యూ ఛానల్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్ ఒక 2-4 సెకండ్స్ అట్లా ఫ్రై చేసుకోవాలండి, పచ్చివాసన పోయే వరకు. మీకు సింపుల్ ఈజీగా 10 మినిట్స్లో అయిపోతుందండి. టేస్ట్ కూడా ఉంటుంది, కాకపోతే కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది అనిపిస్తుంది నాకైతే. ఇది ఫ్రై అయిపోవచ్చిందండి. మనం ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా, అవి దీనిలో వేసుకోవాలండి. దీనిలో వేసుకొని లైట్గా ఫ్రై 2 సెకండ్స్ అట్లా వేసుకోవాలి. ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఒకసారి చూడండి. నేను మళ్ళీ దీనిలో సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ అండి 2 స్పూన్స్ అలా వేసుకున్నాం పచ్చడి కాబట్టి. కారం అండి, కారం ఒక 2 స్పూన్స్ వేసాను నేను. 2 స్పూన్స్ 3 స్పూన్స్ 4 ఎగ్స్కి. మీకు సరిపోయినంత మీరు వేసుకోండి. ఇప్పుడు పసుపు అండి, ఇది ధనియా పొడి అండి, ఇది ఇందాక ఆవాలు జీలకర్ర పట్టుకున్నాం కదండి, ఆ పొడి అది. ఇది ధనియా పొడి. ఆవాలు జీలకర్ర మెంతులు కలిపి పట్టుకున్నాం కదా, అది ఇందాక పొడి. ఇది చాట్ మసాలా అండి, లైట్గా వేసాను నేను. ఒక 2 సెకండ్స్ ఇలా కలిపి మీరు ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేసి లాస్ట్లో లెమన్ రసం ఉంటుంది కదా, ఒక లెమన్ పిండానండి నేను ఆఫ్ వేసి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది, ఒకసారి ట్రై చేయండి. 10 మినిట్స్ ఎగ్ పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు లాస్ట్లో నిమ్మరసం ఉండేది, నిమ్మరసం యాడ్ చేయండి. ఆల్మోస్ట్ ఇది అయిపోయిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసాను నేను. పచ్చడి రెడీ అండి.